హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర హోమ్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రాగి పిండితో కేక్ చేసి చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: 2 గ్లాసుల చోడుపిండి. మనం ఏ గ్లాస్ తోటైతే రాగి పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు పంచదార, 8 గుడ్లు, 1 చెంచా బేకింగ్ పౌడర్, పావు చెంచా బేకింగ్ సోడా, 2 కప్పులు వెనిలా ఎసెన్స్, 100 గ్రాముల నెయ్యి, 1 గ్లాస్ ఆయిల్, జీడిపప్పు. ముందుగా మనం తీసుకున్న పంచదారని 1 గ్లాస్గా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకొని మనం ఎందులోనైతే కేక్ బ్యాటర్ రెడీ చేసుకుంటామో ఆ పాత్రలో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో మనం తీసుకొని 8 గుడ్లు కూడా 4 గుడ్లుగా వేసుకొని ఎక్కువ నురుగులాగా వచ్చినట్టు మిక్సీ పట్టి ఆ పంచదార పౌడర్లోనే వేసేసుకోవాలి. ఇందులోనే మనం తీసుకున్న 2 గ్లాసుల రాగి పిండిని కూడా వేసేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసేసుకొని అలా కలుపుతూ ఉండాలి. ఒక్కవైపే కలుపుతూ ఉండాలి. ఇలా ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులోనే మనం తీసుకున్న 1 గ్లాసు నూనె, 100 గ్రాముల నెయ్యి, 2 కప్పుల వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపినప్పుడు ఒక్కవైపే కలుపుతూ ఉండాలి. జీడిపప్పు నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎందులోనైతే కేకు రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అందులో 2 చెంచాలు నెయ్యి వేసుకొని గిన్నె అంతటికి అప్లై చేసేసి అందులోని కొంచెం చోడుపిండి వేసుకొని గిన్నె అంతటికి అప్లై చేయాలి. ఎందుకంటే మనం కేక్ చేసినప్పుడు ఈ బ్యాటర్ ఇందులో వేస్తాం కదా, గిన్నెకి అతుక్కోకుండా చక్కగా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఈ కేక్ బ్యాటర్ ఇందులో వేసేలోపు మనం కేక్కి బేక్ చేసుకుని ఇసుక గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ గిన్నె దాని మీద పెట్టేసుకొని వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందులోనైతే కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నామో అందులోని ఈ మిశ్రమాన్ని అంతటిని ఈ కేక్ గిన్నెలో వేసేసుకోవాలి. అలా వేసేసిన తర్వాత ఆ బబుల్స్ అన్నీ పోయినట్టు ఒకసారి ఇలా డిప్ చేయాలి. ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా పైన అలా వేసేసుకోవాలి. కేక్ని స్టవ్ మీద పెట్టుకొని 45 మినిట్స్ టు 1 అవర్ పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే కేకు బేక్ చేసుకోవాలి. 50 మినిట్స్ అయ్యిందండి. ఒకసారి మనం చెక్ చేసుకుందాం బేక్ అయ్యిందో లేదో. చూసారా, చక్కగా పొంగింది, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కేకు. ఇంకా లోన్ కూడా ఏమైనా తడిలాగా ఉడికిందో లేదో అని ఒకసారి టెస్ట్ చేసుకుందాం చాక్ తీసుకొని. అతుక్కోలేదండి, చక్కగా పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని అదే చాక్తో చుట్టూరన కొంచెం కేక్ని ఇలాగా లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. అంతేనండి, రాగి పిండితో కేక్ రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఈజీగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ, టేస్టీ కూడా. మా వీడియో మీకు నచ్చదు అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.